Hey guys, welcome back to our channel. Anihit. I'm back with one more video. మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. I'm super good. మనం 30k కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. మేబీ ఈ వీడియో పెట్టేలోపు 30k కూడా అవ్వచ్చు. ఒకవేళ అవుతే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ యా 30day కి గివ్ అవే అనౌన్స్ చేస్తాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ఈ రోజు వీడియో, ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అండ్ అప్కమింగ్ వచ్చేదంతా పెళ్ళిళ్ళు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో బ్రైడ్స్ కోసం చేద్దాము అని అనుకున్నాను. నేను బ్రైడ్ టు బి ఆర్ బ్రైడ్ గా ఉన్నప్పుడు నాకు ఇలాంటి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో ఎక్కడ దొరకలేదు. సో ఐ థాట్ ఐ మేక్ వన్ సో దట్ అప్కమింగ్ బ్రైడ్స్ కి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అని చెప్పి. సో ఇఫ్ యూఆర్ సమ్వన్ హూ ఆర్ గెటింగ్ మ్యారీడ్ సూన్, దెన్ దిస్ వీడియో విల్ బి రియలీ యూస్ఫుల్. ఇందులో కొన్ని నేను పాటించినవి ఉన్నాయి, ఇంకొన్ని అబ్బా నేను ఇలా చేస్తుంటే బాగుండేది అని కూడా ఉన్నాయి. సో అందుకే మీకు ఇది డెఫినెట్ గా చాలా యూజ్ అవుతుంది. సో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇన్ఫాక్ట్ మీరు నోట్స్ కూడా చేసుకోవచ్చు నేను ఇప్పుడు చెప్పేవన్నీ, సో దట్ మీరు మర్చిపోకుండా ఉంటారు. సో టుడేస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ ఎసెన్షియల్ థింగ్స్ బ్రైడ్ షుడ్ బై. అండ్ ఆల్సో ఇగ్నోర్ మై వాయిస్, నాకు కొంచెం కోల్డ్ వచ్చింది, సో అందుకే వాయిస్ ఇలా ఉంది. బట్ ఎనీవేస్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్, పెళ్ళి అనగానే మనము కొన్ని థింగ్స్ మనం పర్చేస్ చేసుకునేవి ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఈ గోల్డ్ ఎలా కొనుక్కోవాలి, శారీస్, ఇవన్నిటి గురించి చెప్పాను. అవన్నీ కాకుండా పర్సనల్గా గర్ల్స్ ఏం కొనుక్కోవాలి అనేది మనము ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే నేను ఈ ప్రోడక్ట్ గురించి చెప్తాను. ఎందుకు అని అంటే దీనివల్ల నాకు చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను నేను. సో యూజువలీ మనం పెళ్ళి ఆర్ ఈవెంట్స్ అనగానే పెద్ద పెద్ద హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాము, దానివల్ల మన ఇయర్స్ చాలా పెయిన్ అయిపోతాయి. నేను అనుకుంటూనే ఉన్నా ఒక నంబింగ్ క్రీమ్ దొరుకుతుంది ఫార్మసీలో. నేను ఎగ్జాక్ట్గా ఆ పేరు చెప్పట్లేదు బికాజ్ నాకు పర్సనల్గా తెలియదు ఏంటి అని. ఫార్మసీలో వెళ్ళి మీరు అడిగితే ఇయర్స్ నంబింగ్ ఆయింట్మెంట్ ఒకటి దొరుకుతుంది. అది కనుక మీరు పెట్టుకుంటే ఇట్ విల్ సేవ్ యూ ఫ్రమ్ ఆల్ దట్ పెయిన్. నేను కొనుక్కుందాము అని చెప్పి మర్చిపోయా. బట్ ఆ తర్వాత ఆ హడావుల్లో నాకు ఎవరు తెచ్చిపెట్టే వాళ్ళు లేకుండే. బట్ నాకు దానివల్ల చాలా అంటే చాలా పెయిన్. అంటే ఇనిషియల్ 1 to 3 ఈవెంట్స్కి బాగానే ఉంటుంది, బట్ పెళ్ళి అంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి కదా. రిసెప్షన్ టైంకి వచ్చేసరికి నా చెవులు అయితే ఆల్మోస్ట్ డెడ్ అనమాట. ఫుల్ బ్లీడింగ్ అవుతుంది. బట్ అలా అని చెప్పి మనం ఏం పెట్టుకోకుండా ఉండలేం కదా. అప్పుడు కాకినాడలో ఫార్మసీకి ఒక 2-3 ఫార్మసీస్కి పంపిస్తే వాళ్ళ దగ్గర లేదన్నారు. సో నాకు ఇంకో ఆప్షన్ లేకుండా నేను అలా పెయిన్ఫుల్ ఇయర్స్తోనే రిసెప్షన్ అంతా స్పెండ్ చేశాను అనమాట. రిసెప్షన్ అనే కాదు, ముందు వ్రతం వాటికి కూడా నేను ఎక్కువసేపు ఇయర్ రింగ్స్ పెట్టుకోలేకపోయాను. చాలా పెయిన్, అంటే ఇట్స్ అన్బేరబుల్ అనమాట. మనం ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాం, ఆ ఎంజాయ్మెంట్లో ఈ పెయిన్ ఇదంతా చాలా డిస్టర్బ్ చేస్తుంది. అండ్ మంచి ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోలేము. సో నేను మోస్ట్ ఆఫ్ ద టైం వ్రతం ఆ టైంకి అయితే ఇయర్ రింగ్స్ లేకుండానే ఉన్నా, బికాస్ బ్లడ్ వచ్చేస్తుంటే ఏం చేస్తాను చెప్పండి. బట్ రిసెప్షన్లో అయితే పక్కా పెట్టుకోవాలి కాబట్టి అంతసేపు పెట్టుకున్నాను, కానీ నా కాన్సన్ట్రేషన్ అంతా నా ఇయర్స్ మీదే ఉంది. అంత పెయిన్ వచ్చినాయి అనమాట. సో మీరు ఈ మిస్టేక్ చేయకండి. ఫస్ట్ వెళ్ళి ఒక నంబింగ్ ఆయింట్మెంట్ తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోండి. అండ్ ఇంకొకటి బ్యాండేడ్ ట్రిక్ ఉంటుంది. హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఓన్లీ ఇయర్ లోబ్స్ మీద ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఆ బ్యాండేడ్ని ఫస్ట్ ఇలా వెనక పెట్టుకొని ఆ బ్యాండేడ్ని హోల్ లాగా యూస్ చేసి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అది కొంచెం సపోర్ట్ ఇస్తుంది. దానివల్ల కొంచెం మీకు ఆ పెయిన్ అనేది ఇది అవుతుంది. అండ్ ఆల్సో నంబింగ్ క్రీమ్ ఇస్ అ మస్ట్. సో ఫస్ట్ అది రాసేసుకోండి. అండ్ బ్యాండేడ్స్ కూడా దగ్గర పెట్టుకోండి. ఎలాగో ఇయర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా మంది కొంచెం 1 gram జ్యువెలరీ అలాంటివి పెట్టుకుంటారు. వాటికి వెనక షూస్ ఏవైతే ఉంటాయో అవి మిస్ప్లేస్ అవుతూ ఉంటాయి. సో అది మీరు ఎక్స్ట్రా పెట్టుకోండి 100%. మీరు సడన్ గా ఆ టైంకి అది కింద పడిపోతే దాన్ని వెతుక్కుంటూ టైం వేస్ట్ చేసే కంటే ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు వెంటనే తీసి పెట్టేసుకోవచ్చు. దానివల్ల చాలా ప్రాబ్లం కూడా అవుతుంది, ఎందుకు అవన్నీ. అండ్ ఇవి కాకుండా జనరల్ గా మనము ఎంపోరియం ఆర్ ఫ్యాన్సీ స్టోర్ లో కొనుక్కోవాల్సిన ఐటమ్స్, సేఫ్టీ పిన్స్ ఎన్ని ఉన్నా సరిపోవు. సో చాలానే కొనుక్కోండి. అప్పటికప్పుడు లేకపోతే మనం ఏం చేయలేం కాబట్టి. పెళ్లి అనే తర్వాత చాలా మంది రిలేటివ్స్ వస్తూ ఉంటారు, అందరు రెడీ అవుతుంటారు, ఎవరో ఒకరు తీసుకుంటారు ఆర్ మిస్ప్లేస్ అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి. సో అవి పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు కాబట్టి ఎక్స్ట్రా చాలా తెచ్చి పెట్టుకోండి. సేఫ్టీ పిన్స్, యూ పిన్స్. యూజువలీ మనం హెవీగా రెడీ అయ్యేటప్పుడు ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకోవడానికి యూ పిన్స్ అయితే చాలా బాగుంటాయి. ఈవెన్ మనం సైడ్ మార్టీస్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి కూడా మనం జస్ట్ ఆ హుక్స్కి తగిలిస్తే అది లూజ్ అయిపోయి కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మనము ఆ యూపిన్తో సెక్యూర్ చేస్తే అది అలాగే ఉంటుంది. సో యూపిన్స్ తెచ్చుకోండి, పిన్స్ తెచ్చుకోండి, టిక్ టాక్స్, రబ్బర్ బ్యాండ్స్,
యా సేఫ్టీ పిన్స్ అండ్ బ్యాంగిల్స్. మీరు ఏ శారీస్ అయితే వేసుకోవాలి దానికి బ్యాంగిల్స్ వేసుకోవాలనుకుంటున్నారు, బట్ అన్ని బ్యాంగిల్స్ ముందే సెట్ చేసి పెట్టుకోండి. సో బ్యాంగిల్స్ మీరు పర్చేస్ చేయాలి. అండ్ ఆల్సో సవరం కొనుక్కోండి. మనం ఎంత మేకప్ ఆర్టిస్ట్లు ఎవరు వచ్చినా కూడా సవరం అనేది పెళ్లికి యూజువలీ మనం జడేసుకోవాలనుకుంటాం, పూలు పెట్టుకోవాలనుకుంటాం కాబట్టి ఒక సవరం కొనుక్కోండి, జడగంటలు కొనుక్కోండి. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మేకప్ ఆర్టిస్ట్ మీకోసం తీసుకొని రారు, మీరే ఇవ్వాలి, సవరమైన జడగంటలైనా. అండ్ ఇంకొకటి ఇది ఆప్షనల్. ఒకవేళ మీ మేకప్ ఆర్టిస్ట్ తీసుకోమంటే ఆర్ మీరే సెల్ఫ్గా రెడీ అవ్వాలి అని అనుకుంటే ఇది యూజ్ అవుతుంది. ఎక్స్టెన్షన్స్ దొరుకుతాయి, హెయిర్ ఎక్స్టెన్షన్స్. అందరి హెయిర్ అంత థిక్గా ఉండదు, థిక్గా ఉన్నా కూడా అలాంటి హెయిర్ స్టైల్స్కి మన హెయిర్ వాల్యూమ్ సరిపోదు. సో ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవాలి. సో అలాంటి టైంలో ఒకవేళ మేకప్ ఆర్టిస్ట్ కూడా మర్చిపోవచ్చు ఆర్ వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేయకపోవచ్చు. సో ఎందుకని మంచిది ఒక ఎక్స్టెన్షన్ కొని పెట్టుకోండి మీ హెయిర్కి తగ్గట్టు. అది మీరు సెల్ఫ్ స్టైలింగ్ చేసుకోవాలన్నా యూజ్ అవుతుంది. ఆర్ మేకప్ ఆర్టిస్ట్ దానికి యూజువల్లీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అదేదో మీరే తెచ్చేసుకుంటే మీరు ఇంకా ముందు తర్వాత ఈవెంట్స్కి కూడా వాడుకోవచ్చు. సో ఎక్స్టెన్షన్ ఒకటి తెచ్చుకోండి. అండ్ ఇవి కాకుండా మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో ఇప్పుడు ఫ్లవర్వి డెకరేషన్వి దొరుకుతున్నాయి హెయిర్కి. అంటే ఇప్పుడు బయట ఆర్డర్ ఇచ్చే బదులు ఆర్టిఫిషియల్వి దొరుకుతాయి. సో ఏ ఫంక్షన్స్కి అయితే మీరు బయట ఆర్డర్ చేసుకోలేదో ఫ్రెష్ ఫ్లవర్స్, దానికి ఇలాంటివి టెంపరీవి తీసుకుంటే మన హెయిర్ స్టైలింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోండి. అండ్ ఆల్సో నేను సంగీత్లో నా హెయిర్కి అన్ని స్టోన్స్వి పెట్టుకున్నాను, మ్యాచ్ అయ్యేలాగా పర్ల్వి స్టోన్స్వి. సో అలా హెయిర్ యాక్సెసరీస్ బాగుంటాయి ఏదైనా చిన్న చిన్న ఒకేషన్స్కి పెట్టుకోవడానికి. సో అలాంటివి ఏమైనా మీరు ప్లాన్ చేస్తున్నా కూడా అలాంటివి మీరు తెచ్చుకోండి. బికాస్ హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ ఎవరు మీకు మేకప్ ఆర్టిస్ట్ వారు ఎవరు తీసుకొని రారు, మీరే తెచ్చుకోవాలి. కాబట్టి మీరు పర్చేస్ చేయాల్సినవి అని చెప్తున్నాను నేను. జడ బిల్లలు ఆర్ జడ ఉంటుంది కదా, జడదైనా ఫ్లవర్స్ అయినా ఏదైనా ఆర్టిఫిషియల్గా ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే ఇవన్నీ కూడా శారీకి తగినట్టు మీరు అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇవన్నీ కాకుండా ఇంకొక ఎసెన్షియల్ ఏంటి అంటే మనము పెళ్లి టైంలో అన్కంఫర్టబుల్ ఫుట్వేర్ అవన్నీ వేసుకుంటూ ఉంటాం, దానివల్ల మనకి షూ బైట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే బ్యాండెడ్స్ అని చెప్పాను కదా, ఇందాక చెప్పిన బ్యాండెడ్స్ ఇక్కడ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కొంచెం మనము వాటెవర్ ఏమైనా షూ బైట్స్ అవుతే బ్యాండెడ్ పెట్టి మేనేజ్ చేయొచ్చు. సో అది కూడా ఎసెన్షియల్. నెయిల్స్, చాలా మంది నెయిల్స్ పెట్టించుకుంటారు ప్రొఫెషనల్ గా, అలాంటి వాళ్ళకి ఎక్కువ ఇష్యూ ఉండదు. బట్ కొంతమంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వాళ్ళే స్టిక్ ఆన్ నెయిల్స్ తెచ్చుకొని స్టిక్ చేసుకుంటారు. ఆ స్టిక్ ఆన్ నెయిల్స్ అంత స్ట్రాంగ్ ఉండవు కాబట్టి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో పెళ్లిలో ఆర్ ఏదైనా మంచి ఈవెంట్ లో ఒక నెయిల్ లేకపోతే అంత బాగోదు కదా. సో అందుకే ఒక ఎమర్జెన్సీ కిట్ లాగా ఒక చిన్న తయారు చేసుకొని ఈ బ్రైడ్స్ మేడ్స్ కి కానీ మీ పక్కన ఎవరు ఉంటారు పెళ్లిలో ఆర్ ఏ ఈవెంట్ లో అయినా వాళ్ళకి ఇచ్చేస్తే ఇమీడియట్ గా ఏదైనా పోయినా వెంటనే మీరు పెట్టుకోవడానికి ఉంటుంది. సో ఆ ఎమర్జెన్సీ కిట్ లో మీరు పెట్టుకోవాల్సినవి ఇలా నెయిల్స్ పెట్టుకుంటే నెయిల్ ఎక్స్టెన్షన్స్. అండ్ మీరు మేకప్ వేసుకుంటారు కాబట్టి మేకప్ లో ఏది పోయినా అక్కడికక్కడ సెట్ చేసుకోలేం, కానీ లిప్స్టిక్ మాత్రం సెట్ చేసుకోవచ్చు. సో అందుకే మీరు ఏదైతే షేడ్ వేసుకున్నారో ఆర్ దాని సిమిలర్ షేడ్ ఏదైతే ఉందో అది మీ ఎమర్జెన్సీ కిట్ లో పెట్టుకోండి, విచ్ ఇస్ రియలీ ఎసెన్షియల్. అండ్ అందులో కొన్ని సేఫ్టీ పిన్స్ వేసుకోండి, బికాస్ శారీ ఎప్పుడేమవుతుందో మనకు తెలీదు. సో అది ఉంటే ఏమైనా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. కొన్ని సేఫ్టీ పిన్స్, ఒక లిప్స్టిక్, నెయిల్స్ ఏమైనా ఉంటే నెయిల్స్ది, అండ్ బ్యాండేడ్స్. నేను చెప్పినట్టు ఎమర్జెన్సీలో మనకి ఏదైనా అవుతే దెన్ దట్ వన్. అండ్ మీరు ఒకవేళ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పెట్టుకుంటే ఆ వెనక స్క్రూస్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని అందులో వేసుకోండి, జస్ట్ ఇన్ కేస్ అది ఊడిపోయినా ఇంకొకటి పెట్టుకోవచ్చు. అండ్ ఒక చిన్న పర్ఫ్యూమ్ కూడా పెట్టుకోవచ్చు, జస్ట్ ఇన్ కేస్ చాలా టైర్డ్ అయిపోయి అన్ని అవర్స్ నిల్చొని అలా ఉంటాం కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ ఫ్రెష్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ కీప్ అ స్మాల్ పర్ఫ్యూమ్ యాజ్ వెల్, జస్ట్ టచ్ అప్ కోసం. యా, సో ఎసెన్షియల్ కిట్ లో ఇవి ఉంటే యూ విల్ బి ఆల్ రైట్. సో నేనైతే ఏం పెట్టుకోలేదు, సో అందుకే మీకు చెప్తున్నాను. నాకు లిప్స్టిక్ పోయినా నేనేం చేయలేకపోయాను. ఫొటోస్ లాస్ట్ వరకు తీస్తూనే ఉంటారు, అప్పటికప్పుడు మీరు ఎక్కడో రూమ్కి వెళ్ళి లిప్స్టిక్ పెట్టుకొని రావాలి అంటే ఆ గ్యాప్ లో మీకు అసలు ఛాన్స్ దొరకదు. సో అందుకే ఇలా చిన్న ఎమర్జెన్సీ కిట్ అనేది మెయింటైన్ చేస్తే మీకు చాలా ఈజీ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు పర్చేస్ చేయాల్సిన వాటిలో ఏంటి అంటే, మీరు ఆబ్వియస్ గా పెళ్లి అన్న తర్వాత మేకప్ ఆర్టిస్టులు మేకప్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో మీరు ఎంత మంచిగా మేకప్ వేసుకుంటారో దాన్ని రిమూవ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్, లేదంటే మీకు పింపుల్స్ వచ్చేసి మీ ఫేస్ ఏదోలా అయిపోతుంది. సో అందుకే ఒక మేకప్ రిమూవర్ మీద ఇన్వెస్ట్ చేయండి. మేకప్ అంతా నీట్ గా రిమూవ్ చేసి ఒక డబుల్ క్లెన్జింగ్ చేసుకోండి, హెవీ మేకప్ ఉంటుంది కాబట్టి. అండ్ కమింగ్ టు హెయిర్ కూడా కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా స్ప్రేస్ అవి ఇవి కొట్టేస్తుంటారు కాబట్టి మీరు ఫస్ట్ మనం మెస్సీ బ్రేడ్స్ ఎప్పుడైతే వేస్తామో చాలా హెయిర్ అంతా చిక్కులు అయిపోతుంది. దాన్ని నార్మల్ గా తీసి
దూతే చాలా హెయిర్ లాస్ వస్తుంది. సో నేను ఫాలో అయ్యే ట్రిక్ ఏంటి అంటే, ఒక సీరం తీసుకుంటాను, ఎనీ సీరం. నేనైతే లారియల్ వాళ్ళది ఎక్స్ట్రాడినరీ ఆయిల్ ఉంటుంది కదా, సో అది తీసుకొని ఫస్ట్ హెయిర్ అంతా అప్లై చేస్తాను. అండ్ దెన్ కొంచెం కొంచెం కోమ్ చేసుకుంటూ వస్తాను. ఆ సీరం ఏదైతే ఉందో అది మన హెయిర్ని కొంచెం స్మూత్ చేస్తుంది. దానివల్ల నాట్స్ తీసుకోవడం ఈజీ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా తక్కువ అవుతుంది, అండ్ ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. ఆ సీరం అనే కాదు, ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, అది ఎన్ని సీరం యూజ్ చేయొచ్చు. ఆయిల్ యూజ్ చేస్తే ఆయిలీ అయిపోతుంది హెయిర్. వెడ్డింగ్ సీజన్ లో ఆయిల్ ఎందుకులే అన్నట్టు ఈ సీరం అయితే ఈజీ అని మీకు చెప్తున్నా. సో ఒక సీరం క్యారీ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే, ఒక టైడ్ స్టెయిన్ రిమూవల్ పెన్ లాగా దొరుకుతుంది, అది కొని పెట్టుకోండి. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ సడన్ గా మీ పట్టు చీర మీదనో మీ డ్రెస్ మీద ఏదైనా పడితే అది ఇన్స్టెంట్ గా ఇట్లా హైడ్ ఇట్ అనమాట. సో అలాంటిది అమెజాన్ లో దొరుకుతాయి, అదొకటి కొని పెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది అది డెఫినెట్ గా ఎక్కడో అక్కడ. అండ్ ఇంకొకటి స్వెట్ ప్యాడ్స్, మంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ కొనుక్కుంటాం. అండ్ పెళ్లి అనేది అందరు అట్రాక్షన్ మన మీదే ఉంటుంది, అందరు మనతోనే ఉంటారు. సో మనం మంచిగా స్మెల్ చేయాలి కాబట్టి రీయూజబుల్ స్వెట్ ప్యాడ్స్ దొరుకుతాయి, ఆర్ వన్ టైమ్ స్వెట్ ప్యాడ్స్ కూడా దొరుకుతాయి. సో ఏదైనా మీరు కొనుక్కొని ఈచ్ బ్లౌజ్ కి ముందే సెట్ చేసి పెట్టేసుకోండి. అప్పటికప్పుడు మీరు సెట్ చేసుకోవాలంటే మర్చిపోతారు. సో ఫస్ట్ కొనుక్కొని ఏ బ్లౌజ్ కి ఆ బ్లౌజ్ ముందే అన్ని సెట్ చేసేసుకొని పెట్టుకుంటే మీరు ఈజీగా బ్లౌజ్ తీసుకొని వేసుకోవచ్చు. మీ స్మెల్ కూడా కంట్రోల్లో ఉంటుంది, అండ్ బ్లౌజెస్ కూడా పాడవు అంత ఈజీగా. మనం ఫొటోస్ తీస్తున్నప్పుడు చెయ్యిలా లిఫ్ట్ చేసినప్పుడు అంత బాగోదు కదా, సో స్వెట్ ప్యాడ్స్ పెట్టుకుంటే అలాంటి ఇష్యూ ఉండదు అనమాట. సో అదొకటి. చిన్న చిన్న ఐటమ్స్ లో అయితే పారాని కూడా చాలా ఇంపార్టెంట్, మనకి పెళ్లిలో చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇదొకటి. అండ్ పెళ్లి బొట్టు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని తెచ్చి పెట్టుకోండి, జస్ట్ ఇన్ కేస్ పెళ్లిలో. ఇందాక ఎమర్జెన్సీ కిట్ అని చెప్పాను కదా, అందులో ఈ పెళ్లి బొట్టు కూడా ఒకటి వేసి పెట్టుకోండి, జస్ట్ ఇన్ కేస్ పోతే పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ కొన్ని ఎక్స్ట్రా బొట్లు తెచ్చుకోండి. అండ్ మన తిలకం అంటారు కదా, పెళ్లి తిలకం, అది కూడా తెచ్చి పెట్టుకోండి. మీరు కొన్ని టూత్ పిక్స్ పెట్టుకోండి మీ దగ్గర, ఆర్ మీరు యూపిన్ తో కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ మీరే పెట్టుకోవాలి అని అంటే. ఆఫ్టర్ మ్యారేజ్ నేను పెళ్లి తర్వాత ఆల్మోస్ట్ 5 days నేను ఎవ్రీడే పెళ్లి బొట్టు పెట్టుకోవాల్సి వచ్చింది. సో అందుకే మీకు కూడా అలాంటివి ఏమైనా ట్రెడిషన్స్ ఉంటే మీరు అలా యూజ్ చేసుకోవచ్చు వాటిని. సో మనం పెళ్లి తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, అక్కడ మనకి మన వస్తువులని మన దగ్గర ఉండవు, అండ్ మనకి అంత సపోర్ట్ కూడా ఉండదు. ఇక్కడంటే అందరు మన వాళ్ళే కాబట్టి అందరు వస్తారు, అక్కడ మన వాళ్ళు అందరూ ఉండరు కాబట్టి రెడీ అవ్వాలి అంటే, ఒకవేళ మీరు మేకప్ ఆర్టిస్ట్ వీళ్ళు ఎవరిని మాట్లాడుకోకపోతే మీరు సెల్ఫ్గా రెడీ అవ్వాల్సి ఉంటుంది. సో అలాంటి టైంలో మీ దగ్గర ఏమీ లేకపోతే కష్టం అవుతుంది. సో అందుకే నేను చెప్పిన కొన్ని ఐటమ్స్ మీ దగ్గర పెట్టుకుంటే ఎవరు ఉన్నా లేకపోయినా మీరైతే నీట్గా రెడీ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్, శారీస్ అన్ని ప్లీట్ చేయించుకొని పెట్టుకోండి. వెదర్ మీకు మేకప్ ఆర్టిస్ట్ వచ్చినా రాకపోయినా మీరు ప్లీట్ చేసి పెట్టుకుంటే మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు మీరే శారీ కట్టుకోవచ్చు. నేను ఇది చేయలేదు, నేను మర్చిపోయాను. సో మీరు అలా చేయకండి. సో అన్ని శారీస్ ప్లీట్ చేయించుకోండి, ఈజీగా డ్రైప్ చేసుకోవచ్చు ప్లీట్ చేయించుకుంటే. సో అది చాలా తక్కువే ఉంటుంది, చాలా మంది చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో చేసేస్తారు. సో అక్కడ కట్టుకోవాల్సిన ఐటమ్స్, ఆర్ మీకు తెలుసు నాకు హెల్ప్ ఉండదు ఈ ఒకేషన్స్ కి అనుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందే ప్లీట్ చేయించేసి నీట్ గా పెట్టేసుకోండి. ప్లీట్ చేయించి కట్టుకోవడం చాలా ఈజీ. అండ్ నెక్స్ట్ థింగ్, ఒక చిన్న మేకప్ కిట్, అంటే అందులో బేసిక్ ఎసెన్షియల్స్. పెళ్లి మీదే కదా, అందరి అటెన్షన్ మీ మీదే ఉంటుంది, మీరు మరీ ఏమి రెడీ అవ్వకుండా వెళ్తే అంత బాగోదు. కాబట్టి బేసిక్ థింగ్స్ అంటే ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్, ఒక ఫౌండేషన్, ఐలైనర్, కాజల్, లిప్స్టిక్, ఇలాంటి ఎసెన్షియల్ మేకప్ ఐటమ్స్ అన్ని ప్యాక్ చేసుకోండి. అండ్ జడకు వచ్చేస్తే మీరు సవరం కొనుక్కున్నారు కదా, ఆ సవరం జడగంట్లు అవి మీ దగ్గరే ఉంటాయి కాబట్టి మీకు మీరే జడ వేసేసుకునే వాళ్ళు అయితే అలా వేసుకుంటే అది ఈజీ హెయిర్ స్టైల్, బట్ మీరు ఏదో క్యాజువల్గా కనిపించకుండా నీట్గా రెడీ అయినట్టు కనిపిస్తుంది. సో మీకు మీరే అలా ఏమైనా ముందే కొంచెం ట్రై చేయండి ఏం హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి అని చెప్పి. సడన్గా అక్కడికి వెళ్ళిపోయి వేసుకోవాలి అంటే అవ్వదు. సో ముందే ఇలా ఏమైనా ప్లాన్ చేద్దామా అలా ఇలా అని ముందే ప్రాక్టీస్ చేసి ఓకే ఇలా వేసుకుందాము అని చెప్పి ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ క్యారీ చేసేస్తే మీకు మీరే హ్యాపీగా జడ కూడా వేసుకోవచ్చు, మేకప్ వేసేసుకోవచ్చు, శారీ ప్లీటింగ్ అయిపోతుంది. సో ఎవరి హెల్ప్ ఉన్నా లేకపోయినా మీరు అన్ని రెడీగా ఉంటుంది. అండ్ జ్యువెలరీ కూడా ఏం వేసుకోవాలనుకుంటున్నారు అవన్నీ కూడా సర్దేసుకోండి. ఈ బిజీ స్కెడ్యూల్లో హెయిర్ ఊరికే మనం హెడ్ బాత్ చేయాల్సి ఉంటుంది, టైం ఎక్కువ ఉండదు. సో హెయిర్ డ్రయర్ క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఆ జుట్టు ఆరక దాన్ని జడ వేసి మళ్ళీ హెయిర్ లాస్ ఇవన్నీ ఎందుకు. ఒక డ్రయర్ ఉంటే వెంటనే హెడ్ బాత్ చేసేస్తాం, డ్రై చేసేసుకొని మనం ఏం స్టైలింగ్ కావాలంటే ఆ స్టైలింగ్ చేసుకోవచ్చు. సో హెయిర్ డ్రయర్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ స్ట్రైట్నింగ్, ఇఫ్ యూఆర్ ఓకే డూయింగ్ స్ట్రైట్నింగ్, మీకు వచ్చు మీరు ఇంకా హెయిర్ స్టైల్స్ చేసుకుంటారు అంటే స్ట్రైట్నర్, కర్లర్, వాట్ ఎవర్
ఇలాంటివన్నీ మీరు క్యారీ చేయొచ్చు. సో దట్ మీరు ఏదైనా హెయిర్ స్టైల్స్ చేసుకోవాలన్నా ఈజీ అవుతుంది ఇవి క్యారీ చేస్తే. అండ్ హీట్ ప్రొటెక్షన్, మీరు ఎప్పుడైతే డ్రైయింగ్ కానీ స్ట్రైట్నింగ్ కానీ ఏం చేసినా హీట్ ప్రొటెక్షన్ ఈజ్ ఎ మస్ట్. లేదంటే ఆబ్వియస్ గా హెయిర్ అంతా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి టైంలోనే ఎక్కువ డ్యామేజ్ అయ్యే స్కోప్ ఉంది. హడావుల్లో ఏం కాదులే అని మర్చిపోతాం, బట్ అసలు అలా చేయకండి. డెఫినెట్ గా హీట్ ప్రొటెక్షన్ కూడా క్యారీ చేయండి. సో యా, ఇవి మీరు డెఫినెట్ గా క్యారీ చేయాల్సింది. నాకు గుర్తున్నంత వరకు ఇంకా నోట్ చేసుకొని మరి మీ అందరికి చెప్తున్నా, బికాజ్ ఐ ఫీల్ పెళ్ళి అందరు ఎంజాయ్ చేయాలి అని. సో ఇలా చిన్న చిన్నవి ఏమి మర్చిపోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మేబీ ఈ వీడియో వల్ల ఎవరైతే బ్రైడ్ టు బీస్ ఆర్ బ్రైడ్స్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అయ్యి వాళ్ళు ఇవన్నీ ముందే పెట్టుకుంటే ఇట్ బి రియలీ గ్రేట్ అని నా ఫీలింగ్. అండ్ ఇంకొకటి పెట్టికోట్స్. సో ఈ శారీకి మేబీ డిఫరెంట్ పెట్టికోట్స్ ఉంటాయి కదా, సో అది పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. అంటే మనకు అలవాటు లేదు కాబట్టి ఇవన్నీ సర్దుకునేటప్పుడు కొన్ని మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే చెప్తున్నా. అండ్ ఆల్సో ఏ శారీకి మ్యాచ్ అవుతుందో లేదో ముందే చూసుకోండి. బికాస్ కొన్ని శారీస్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా హల్దీ శారీ ఉంది, అది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది. సో ఐ థాట్ ఓకే వైట్ సెట్ అయిపోతుందేమో అని అనుకున్నా, బట్ అది సెట్ అవ్వలేదు లాస్ట్ మినిట్ లో మా అక్క వాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చారు. అది దొరకడం కూడా చాలా కష్టమైంది ఎగ్జాక్ట్ కలర్. సో అందుకే ఏది ఇమాజిన్ చేసుకోకండి. సో ఒకసారి పెట్టి చూసుకోండి అది కరెక్ట్ గా మ్యాచ్ అయిందా లేదా ఏంటి అని చెప్పి చూసుకొని, లేకపోతే తెచ్చుకొని అవన్నీ నీట్ గా జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇవైతే మొత్తం ఎసెన్షియల్ థింగ్స్ మీరు కొనుక్కోవాల్సినవి. ఇంక ఇవి కాకుండా ఇంకేమైనా కూడా ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, వేరే బ్రైడ్స్ కి యూజ్ అవుతుంది. సో యా, ఇదే ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇలాంటి వీడియో నాకు నా పెళ్లి ముందు దొరుకుంటే దెన్ ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. సో ఈ వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. అండ్ ఇంకొక వీడియో పెళ్లికి సంబంధించి లైక్ అన్ని ఎక్కడెక్కడ తీసుకున్నాము అనేది కూడా చేద్దాం అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మేకప్ ఆర్టిస్ట్, ఏ ఫోటోగ్రాఫర్, ఏ ఫంక్షన్ హాల్, ఇలా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ కావాలి అంటే కింద కామెంట్ చేయండి, అది కూడా నెక్స్ట్ ప్లాన్ చేస్తాం. దట్స్ ఇట్, బై ఎవ్రీవన్.